హైదరాబాద్లో మీర్ చౌక్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మొత్తం 11 మంది మరణించారు. గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు రేగాయి. భవనంలో ఏసీ కంప్రెషర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో భవనంలో మొత్తంగా 4 కుటుంబాలున్నట్టుగా తెలుస్తోంది. బిల్డింగ్ లోపల 30 మంది ఉన్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం స్పాట్ నుంచి మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, మొత్తం 30 మంది అని చెప్తున్నారు, 11 మంది ఆల్రెడీ మరణించారని చెప్తున్నారు. మిగిలిన వారి పరిస్థితి ఏంటి, అసలు ఎలా ఉంది, ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనం చెప్పాలి. ఎందుకంటే చార్మినార్కి అతి సమీపంలోనే గుల్జార్ హౌస్ లో ఉన్నటువంటి ఒక దాంట్లో ప్రధానంగా ఎర్లీ మార్నింగ్ ఏసీ కంప్రెసర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంట్లో ప్రధానంగా మంటలు చెలరేగడంతో ప్రమాద స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకొని ప్రమాద స్థలంలో మంటలన్నీ కూడా తీసేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగినటువంటి బిల్డింగ్ లో దాదాపు 30 మంది ఉన్నారు. దాంట్లో ఇప్పటి వరకు కూడా 11 మంది చనిపోయారంటూ కూడా అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. అనఫిషియల్ గా ఇంకొక 4 చనిపోయారనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశంలో ఇంకా అధికారికంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రమాదం జరిగినటువంటి వెంటనే అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా వెంటనే చేరుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సినటువంటి ప్రాణ నష్టం అంతా కూడా జరిగిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే తీవ్రంగా గాయపడినటువంటి క్షతగాత్రులందరినీ కూడా స్థానిక హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చార్మినార్ చుట్టుపక్కల అగ్ని ప్రమాదం జరిగినటువంటి సంఘటన స్థలానికి అతి కొద్ది సమీపంలోనే చార్మినార్ ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు సంఘటనా స్థలానికి రాజకీయ నేతలంతా కూడా తరలి వస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి సంఘటనకు సంబంధించి ఏ విధంగా జరిగింది అన్న దానిపైన ఇప్పటికే ఆరా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మరొకవైపు రాష్ట్ర మంత్రి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బలమూరి వెంకట ప్రస్తుతం వీరంతా కూడా సంఘటనా స్థలంలోనే ఉన్నారు. వీరంతా కూడా అధికారులందరినీ కూడా ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఏ విధంగా జరిగింది, కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నారు, ఇంకా ఎంతమంది తీవ్ర గాయాలు పాలయ్యారు, దీనికి సంబంధించినటువంటి అంశంతో పాటు మరిన్ని వివరాలన్నింటినీ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఇది విషాదకరమైనటువంటి వార్తగా మనం చెప్పాలి. ఒకవైపు వరుసగా జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాద సంఘటనలో దాదాపు 10ల సంఖ్యలో చనిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రమాద ఘటనపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా వెంటనే రాష్ట్ర అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రమాద సమయంలో అందరికీ కూడా అందుబాటులో ఉండాలి, అక్కడ ఉన్నటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పారు. అంటే నాగేంద్ర, మనం చూస్తుంటే చాలా నేరుగా కనిపిస్తుంది విజువల్స్లో. అంటే ఏంటంటే కింద కమర్షియల్, పైన ఫ్యామిలీస్ ఉంటాయా, అసలు ఏంటి ఆ బిల్డింగ్ లో ఎలా ఉంటుంది? మొత్తం 4 కుటుంబాలు అని చెప్తున్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారనుకోవాలి? ఆల్రెడీ ఇప్పటికే 17 మంది. ఎస్, చెప్పండి. ముఖ్యంగా చార్మినార్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం చార్మినార్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటాయి. కమర్షియల్ కాంప్లెక్స్ కి పైనే కుటుంబాలు కూడా, ఈ వ్యాపార సముదాయాలకు సంబంధించినటువంటి కుటుంబాలు కూడా ఆ కాంప్లెక్స్ లోనే నివసిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానికి సంబంధించి విక్రమ్ జ్యువెలర్స్ అనేటటువంటి దాంతో పాటు అదేవిధంగా మోడీ ప్యారెల్స్ అనేటటువంటి దుకాణాలు, కృష్ణ ప్యారెల్స్, విక్రమ్, అదేవిధంగా మోడీ ప్యారెల్స్ సంబంధించినటువంటి వ్యాపార సముదాయాలను కూడా కిందనే దానిపైన దాదాపు 4 కుటుంబాల వరకు కూడా నివసిస్తున్నారు. ఆ 4 కుటుంబాలకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్సే దాదాపు 30 మందికి పైగా కూడా ఉన్నారు. వారంతా కూడా ఎర్లీ మార్నింగ్ కావడం, అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ వారంతా కూడా గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలో ప్రస్తుతం దాదాపు మనకి విజువల్స్ లో కూడా కనిపించాయి 2 ఏసీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా బయటికి విజువల్స్ లో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి కంప్రెసర్ పేలడం వల్లే ఒక్కసారిగా ఇవన్నీ కూడా క్లమ్జీగా దగ్గరగా ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు, మరొక వైపు అవన్నీ కూడా ఒక్కదానికి ఆనుకొని బిల్డింగ్లు ఉంటాయి. దీంతో ఒకసారిగా ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి సమయంలో పూర్తిగా ఆ బిల్డింగ్ మొత్తం పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా లోన్ ఉన్నటువంటి వారంతా కూడా పూర్తిగా అగ్ని ప్రమాదానికి చిక్కుకోవడం జరిగింది. దాంట్లో దాదాపు చనిపోయినటువంటి వారంతా కూడా అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వీరితో పాటు పూర్తిగా తీవ్ర గాయాలైనటువంటి వారందరినీ కూడా స్థానిక హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో కొంతమంది ఇంకా సీరియస్ కండిషన్ ఉన్నట్టు కూడా ఇప్పటికే డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ఇప్పటిగా అఫిషియల్ గా 11 మంది చనిపోయినప్పటికీ మరొక 4
చనిపోయారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దానిపైన ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఏరియాల్లో మొత్తం ఏరియాలు పూర్తిగా క్లమ్జీగా ఒక్కొక్కడు దగ్గరగా ఉంటే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే మాత్రం పూర్తిగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా దగ్ధమయ్యే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఆనుకొని ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి రూల్స్ కూడా పాటించకుండా ఈ బిల్డింగ్స్ కానీ వ్యాపార సముదాయాలు కానీ నిర్మించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, ముఖ్యంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు ఏ విధమైనటువంటి రిపోర్ట్ ఇస్తారన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇక్కడ వ్యాపార సముదాయాలు ఉన్నాయి, మరొకవైపు ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాదాపు 4 కుటుంబ సభ్యుల పైన ఒకటే బిల్డింగ్ లో నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఏ విధమైనటువంటి నివేదిక ఇస్తుంది, ముఖ్యంగా ప్రభుత్వం వాళ్ళకి బాధిత కుటుంబాలకు ఏ విధమైనటువంటి సహకారం అండగా ఉంటుందన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. ఖచ్చితంగా. అంటే నాగేంద్ర, అంటే రాత్రిపూట జరిగింది అంటున్నారు కాబట్టి నిద్రలోనే వాళ్ళ సజీవ దహనం అయిపోవడం చాలా బాధాకరం. అంటే 30 మంది కూడా అప్పుడు అక్కడ ఉన్నారనుకోవాలా? అంటే మిగిలిన వారు ఆల్రెడీ 11 మంది మరణించారంటారు, మరి 4 పరిస్థితి విషమం అని చెప్తున్నారు. వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్ పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు? అసలు ఎవరైనా అక్కడ అంటే ఆల్రెడీ ఆ బిల్డింగ్ లో ఇప్పుడు ఎవరైనా మాట్లాడగలిగే స్థితిలో ఒకరైనా ఉన్నారనుకోవచ్చా అక్కడ కింద? అసలు పూర్తిగా, ఎందుకంటే ఆ బిల్డింగ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి బిల్డింగ్ పూర్తిగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ బిల్డింగే కాదు, ప్రస్తుతం దానికి ఆనుకొని ఉన్నటువంటి వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. ముఖ్యంగా ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ బిల్డింగ్ లోనికి ఎవరిని కూడా అధికారులు లోనికి అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకటేసారి ఇంతమంది చనిపోవడం, ఆ లోన ఎటువంటి ప్రమాదం జరిగింది, ఏ విధమైనటువంటి విషయాలు ప్రస్తుతం మనం తీసేటటువంటి ప్రయత్నం చేసుకున్నప్పటికీ పూర్తిగా ఆ బిల్డింగ్ పైకి వెళ్ళేటటువంటి ప్రధాన గేట్లన్నింటినీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. భారీగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు ఓల్డ్ సిటీ ప్రాంతం. కాబట్టి ఏ విధమైనటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగానే పోలీసులు అంతా కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా తెల్లవారుజామున ఈ సంఘటన జరగడంతో కొంత ప్రాణ నష్టం చాలా అధికంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా అదే డే టైంలో జరిగితే మాత్రం, ఎందుకంటే డే టైంలో జరిగితే కుటుంబ సభ్యులంతా కూడా బయట ఎవరికి వాళ్ళు ఉండేవాళ్ళు. అగ్ని ప్రమాదం జరిగినటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అయ్యి బయటకు వెళ్ళిపోయేటటువంటి ఛాన్స్ లేదు. కానీ తెల్లారగట్ల జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వారంతా కూడా గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలో ఇటువంటి సంఘటన జరగడంతోనే వారు చేరుకునే లేదు, వాళ్ళంతా కూడా అగ్ని ప్రమాద బారిన పడి చనిపోయేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా ఇక్కడ ఓల్డ్ సిటీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం నుంచి కీలకమైనటువంటి, ముఖ్యంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి విభాగం నుంచి ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఒకటే బిల్డింగ్ లో దాదాపు 10ల సంఖ్యలో కుటుంబాలు 10ల సంఖ్యలో నివసిస్తూ ఉంటారు. కాబట్టి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా మనం బయటపడేటటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపైన ముఖ్యంగా కొన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఓల్డ్ సిటీ ఏరియాలో ఎక్కువగా సమ్మర్ వచ్చిందంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మాత్రం అధిక సంఖ్యలో పబ్లిక్ చనిపోతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు ఏసీ కంప్రెషర్ ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం, ఎవరు ఊహించింది కాదు, అసలు ఏ విధంగానే జరిగింది కాదు. అంటే ఇలాంటి వాటిలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? సంబరానికనే సహజంగానే ఈ 24 hours కూడా ఆన్లో ఉంచుకుంటూ ఉంటారు. ఈ కంప్రెషర్స్ విషయంలో కానీ ఇలాంటి విషయంలో కానీ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. దట్టు అక్కడ చాలా నేరోగా ఉన్నాయి కాబట్టి, చాలా ఇరుగ్గా ఉన్న ప్రాంతాలు కాబట్టి ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది అనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే ముఖ్యంగా సమ్మర్ వచ్చేటప్పటికి ముఖ్యంగా ఏసీలు ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం అందరూ కూడా ఏసీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆ సమ్మర్ టైంలో ఏసీలకు సంబంధించినటువంటి అంశంలో దానికి సంబంధించి ఎటువంటి కండిషన్ లో ఉన్నాయి, ముఖ్యంగా అవి కండిషన్ లో పనిచేస్తున్నాయా లేదా అనేది మాత్రం పూర్తిగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమ్మర్ టైంలో దాని కండిషన్ కరెక్ట్ గా లేకపోతే ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తుంటాయి. దానిలో భాగంగానే ఏసీకి సంబంధించినటువంటి కంప్రెసర్ కి సంబంధించి వాళ్ళు ముందుగానే అలర్ట్ అయ్యి దాన్ని చెక్ చేయించి ఉంటే మాత్రం ఈ సంఘటన పెట్టేటువంటి అవకాశం ఉండేది కాదు. ప్రస్తుతం ఇలాంటి సంఘటన జరగడంతో ఒకసారిగా ఈ ప్రమాదం అతిపెద్ద ప్రమాదంగానే మనం భావించాలి. ఎందుకంటే ఏసీలకు సంబంధించి కొంత ఇప్పటికే మన హైదరాబాద్ నగరంలో చాలా ప్రమాదాలు కూడా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి
ప్రస్తుతం అయితే ఆ బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపార సముదాయాలను క్లోజ్ చేసిన పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ముఖ్యమంత్రి గారు